శ్రీ గణేశాయ నమః. నక్షత్ర మండలంలో అరుంధతి ప్రాముఖ్యత. మానవ జీవితంలో మరుపురానిది వివాహ బంధం. ఇది స్త్రీ పురుషులకు జీవనమైత్రిని ఇస్తుంది. దీన్నే దాంపత్య బంధం అంటారు. ధర్మార్థ కామాదులకు అనువై విరాజిల్లుతున్నదే వివాహం. బంధుమిత్రుల సపరివార సమక్షంలో వివాహమాడి ఆనందాన్ని పొందటం మన సామాజిక లక్షణం. వివాహం చేసుకొని ధర్మబద్ధంగా సంతానాన్ని కంటే పితృరుణం, గురు రుణం, దేవరుణం మొదలైన రుణాలన్నింటినీ తీర్చుకుని మన జన్మని సాఫల్యం చేసుకోవచ్చు. సప్త ఋషులు ఆకాశంలో ఉత్తర దిశగా ధ్రువమండలానికి తూర్పు భాగాన కనిపించే పల్లకి ఆకారంలోని 7 నక్షత్రాలు. అవి క్రతు, పులహుడు, పులస్యుడు, అంగీరసుడు, అత్రి, వశిష్ఠుడు, మరీచి. ఈ సప్త మహర్షులు ధర్మపత్ని సమేతంగా ఆకాశంలో స్థిరపడి ఉన్నారు. ఈ నక్షత్రాలు ప్రతిరోజు ధ్రువ నక్షత్రానికి తూర్పు దిశగా అర్ధచంద్రాకారంలో ఉంటాయి. ధ్రువ నక్షత్రం ఏనాటికి నాశనం లేని స్థానం సంపాదించింది మరియు ఇతర నక్షత్రాలు స్థిర పదాన్ని పొందటానికి మార్గదర్శకాలు అవుతున్నాయి. సప్త మహర్షుల దంపతుల్లో వశిష్ఠ మహర్షి ధర్మపత్ని అరుంధతి అగ్రగణ్యురాలు. ఈమె భర్తను వదిలి ఏనాడు ఒంటరిగా ఉండలేదు. మన భారతీయ వివాహ వ్యవస్థను పఠించిన ప్రతి మంత్రానికి అర్థాన్ని గ్రహించి ఆ అర్థాన్ని జీవితంలో ఆచరిస్తే సంసారం సుఖంగా సాగుతుంది. మంత్రాల ద్వారా చేసుకున్న వాగ్దానాలు, పంచుకున్న నమ్మకాలని జీవితాంతం ఒకరికొకరు నిలుపుకోవటమే సంసారంలోని పరమార్థం. అదే వివాహ బంధం. వివాహంలో మనకి అనేకమైనటువంటి విధులన్నీ చేస్తూ ఉంటారు బ్రాహ్మలు. వధూవరులు ప్రమాణాలు చేయించటం, జీలకర్ర బెల్లం పెట్టడం, వధూవరుల్ని సంకల్పం చెప్పించడం, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, తలంబరాలు, బ్రహ్మముడి, సన్నికలు తొక్కడం, కాళ్ళు తొక్కించటం, పాణిగ్రహణం, సప్తపది, ఇలాగన్నీ కూడా అనేకమైనటువంటి విధి విధానాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఈ విధి విధానాల్లో అరుంధతి నక్షత్రాన్ని చూపించడం అనేది కూడా చాలా ముఖ్యమైనది. వివాహ అనంతరం దంపతులకు అరుంధతి నక్షత్రాన్ని చూపి నమస్కరించమంటారు. ధ్రువ నక్షత్రం వలె మహాపతివ్రత అరుంధతి ఈ నూతన వధువుని 8వ నక్షత్రంగా ఆ నక్షత్ర మండలంలో స్థిరత్వం పొంది వర్ధిల్లాలని భావం అన్నమాట. సప్త ఋషుల భార్యలలో వశిష్ఠుని భార్య అరుంధతి మొదటిది. 6 కుర్తికలు, 6 భార్యలు మీతో పాటు వారు కూడా కీర్తిని పొందినారు. అట్లే నా పతితో కీర్తి పొందే స్థిరత్వాన్ని నాకిమ్మని అరుంధతి కోరుకుంటుంది. ఈ విధంగా మన భారతీయ వ్యవస్థను పఠించిన ప్రతి మంత్రానికి అర్థాన్ని గ్రహించి ఆ అర్థాన్ని జీవితంలో ఆచరిస్తే సంసారం సుఖంగా సాగుతుంది. మంత్రాల ద్వారా చేసుకున్న వాగ్దానాలు, పంచుకున్న నమ్మకాలని జీవితాంతం ఒకరికొకరు నిలుపుకోవడమే సంసారంలోని పరమార్థం. అదే వివాహ బంధం. ఆకాశంలో ధ్రువ నక్షత్రం ప్రముఖమైంది. స్థిరత్వానికి, శాశ్వతానికి ధ్రువ నక్షత్రం ఒక సంకేతం. ధ్రువక్షితి ధ్రువయోని ధ్రువమసి ధ్రువస్థితం తం నక్షత్రాణం మేధ్యసి సమాపాహి కృతజ్ఞత. అంటే, ఓ ధ్రువ నక్షత్రమా, నీవు నాశనం లేని స్థిర నివాసం కలదానివి. ఇతర నక్షత్రాలు కూడా స్థిరత్వాన్ని పొందుటకు మార్గదర్శకురాలయ్యావు. నీ చుట్టూ నక్షత్రాలు నిన్ను ఆధారం చేసుకుని తిరుగుతున్నాయి కదా.
అలాగే నా పతి ఇంటి యందు నేను కూడా స్థిరంగా ఉంటాను కనుక నాకు ఆ స్థిరత్వాన్ని ఇమ్ము అని నవవధువు ఆ అరుంధతి మాతని నమస్కారం చేసుకుని కోరుకుంటుందన్నమాట. వశిష్ఠుడు గొప్ప తపస్సంపన్నుడు, ధర్మవేత్త. ఆయన పత్ని అరుంధతి మహాపతివ్రత. వారిది అన్ని విధాల ఆదర్శ దాంపత్యం. వారిని ఆదర్శంగా పెట్టుకోమని ప్రబోధించడానికే నక్షత్ర రూపంలో అరుంధతిని నూతన దంపతులకు చూపించడం సాంప్రదాయం. ఇలా అరుంధతిని చూపించడం వల్ల నూతనంగా వివాహమైన వారి సంసార జీవనం సుఖమయంగా కొనసాగుతుందని పండితుల నమ్మకం. మాఘమాసం పంచమాసాల కాలం తప్ప ఈ నక్షత్రం సాయంత్రం వేళ కనబడదు. రాత్రిపూట చంద్రుడిని నక్షత్రాలని చూడడం వల్ల కంటి శక్తి పెరుగుతుంది. అరుంధతి నక్షత్రం నుంచి వచ్చే కిరణాల వల్ల కంటి శక్తి మరింతగా బలపడుతుంది. అరుంధతి నక్షత్రం సప్తర్షి మండలంలో ఉండే చిన్న నక్షత్రం. శిశిర, వసంత, గ్రీష్మ ఋతువులందు సాయంకాల సమయాన మిగిలిన కాలాల్లో అర్ధరాత్రి లేదా దాటిన తర్వాత తెల్లారుజామున ఈ నక్షత్రం కనిపిస్తుంది. అరుంధతి నక్షత్రాన్ని చూడాలనుకుంటే జాగ్రత్తగా ఆకాశం వైపు చూస్తే క్వశ్చన్ మార్క్ ఆకారంలో నక్షత్రాలు ఉంటాయి. ఖచ్చితంగా కాకపోయినా దాదాపు ఆ ఆకారంలో కనిపిస్తుంది. కాబట్టి ప్రతి వివాహమైన జంట అరుంధతీ దేవి నక్షత్రాన్ని దర్శించి వివాహమైన వెంటనే దర్శించి వారిలాగా అన్యోన్యమైన దాంపత్యంతో ఉండాలని వివాహానంతరం నూతన వధూవరులకు అరుంధతి నక్షత్రాన్ని దర్శింపచేస్తారు. అందువల్ల అరుంధతి నక్షత్రం తప్పనిసరిగా చూసి ఆవిడే పాతివచ్చ ధర్మాలన్నీ పాటించి భర్తని అనుగమించి పతితోటి చక్కని సంసార జీవితం సాగించాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు. అలా అరుంధతి నక్షత్రం చూసిన తర్వాత ప్రతి స్త్రీ కూడా నుదుటిన కుంకుమ, మెడలో మాంగళ్యం, తలలో పూలు, చేతులకు మట్టి గాజులు, కాలికి మెట్టెలు, ఇవి పంచమాంగళ్యాలు అంటారు. వివాహమైన స్త్రీ తప్పనిసరిగా ఈ పంచమాంగళ్యాలు ధరించి ఎల్లవేళలా భర్తకి సంతోషాన్ని కలగజేయాలి. ఇవన్నీ ధరించి భర్తకి కనిపిస్తూ ఉండాలి. ఈ పంచమాంగళ్యాలు ధరించడం వలన భర్తకి ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి అరుంధతిని దర్శించి ఆ వశిష్ఠ అరుంధతుల్లాగా కలకాలం అన్యోన్యంగా దాంపత్యం సాగాలని పెద్దలు దీవిస్తూ ఉంటారు. మోహన్వాణి ఛానల్ వరకు ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ సమర్పించు ఉపాధ్యాయుల వచన భగవద్గీత ప్రతి గురువారం మరియు శనివారం సాయంత్రం 7 గంటలకు మీ మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్లో వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. ఉపాధ్యాయుల వచన భగవద్గీత మీకోసం. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.